యావరేజ్ అనిపించింది నాకైతే మూవీ. డెఫినెట్లీ శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం, అండ్ ఆఫ్టర్ 6 years అవుతా సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంట. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికీ మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా. అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన ఇప్పుడు త్రిపురాలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఇరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనే అంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూపగా డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, సో కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి అంటే, ఇది ఆ తర్వాత రిజల్ట్ని పట్టుకొని ఉంటుంది. అవి దీనికంటే ఘోరం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. సో అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించకుండా విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్యన్, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లో పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళంతూ వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన వెళ్ళానన్నా బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, రంగస్థలం అవి చూసి వస్తాం కదా, బట్ అసలు డైరెక్షన్ అసలు బాగాలేదు. అంటే ప్రీవియస్ శంకర్ మూవీస్ అన్ని కలిపి చింతకాయ పచ్చడి కొట్టాడు బాగా. సాంగ్ నిజంగా అస్సలు బాగాలేదు. ఒక ఫస్ట్ సాంగ్ బాగుంది, డాన్స్ బాగుంది ఫస్ట్ సాంగ్, రిమైనింగ్ అస్సలు ఏం బాగాలేదు. చాలా ఎర్లీ మార్నింగ్ 4 వచ్చాము అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిద్ర ఖరాబ్ చేసుకొని వచ్చినట్టు పోయింది. వెంకటేష్ అండ్ బాలకృష్ణ దే విల్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్. వన్ టైం పాసిబుల్. నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా భయ్య. సినిమా ఇంకా 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి దీని మీద ఈ సినిమా మీద కలెక్షన్ ఉంటుంది భయ్య. అవును, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా, కానీ క్యారెక్టర్ ఇంకొంచెం 20 నిమిషాలు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా భయ్య. నేను చెప్పేది నేను ఇప్పుడు అదే చెప్పిన, ఇంకో 20 నిమిషాలు ఉంటే బాగుండేది అని భయ్య. అప్పన్న క్యారెక్టర్ని, కానీ అప్పన్న సంబంధించాడు శ్రీకాంత్ గారు. ఎమోషనల్ ఎక్సలెంట్. నాకు సినిమాలో ఏకైక నచ్చింది అప్పన్న క్యారెక్టర్. ఆయన తడబాడుతూ ఆయన కొంచెం నత్తి ఉంటుంది భయ సినిమాలో. అయినా కానీ ప్రజల కోసం వేయాలని చెప్తాడు. మరీ అలా చెప్తాడు, మనం రాజకీయంలో వెళ్ళకూడదు అని. మీరు వేరే పరంగా తీసుకుంటే దానికి నేనేం చేయలేను. సినిమాని సినిమా పరంగానే చూడవాలి. మీరు వేరేలా ఆలోచించుకుంటే నేనైతే ఏం చేయలేను. అది ఆలోచించేవాడు బట్టి ఉంటుంది. నేను సినిమాలా చూశాను కాబట్టి నాకు ఆ థాట్ రాలేదు. ఇప్పుడు పిచ్చిలు అంజోడుకులు వస్తారు, వాళ్ళకి వేరే థాట్లు రావచ్చు. దానికి నేనేం చేయలేనే, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. నేను సినిమాని ఒక డైరెక్టర్ రూపంగా ఒక డైరెక్షన్ సెషన్లో సినిమా ఫీల్డ్లో ఎలా ఉండోళ్ళు, సినిమాకి తీసిన కష్టపడితే ఎలా ఉంటుంది, నేను ఆ పరంగా చూశాను కాబట్టి సినిమాని సినిమా పరంగానే చూశాను. అప్పుడు నాకు ఏ థాట్లు రావు. అవునన్నా, శంకర్ గారి ఆయన మార్క్ అయితే లేదు ఇందులో అయితే. ఇప్పుడు అందరూ అంటున్నారు సినిమా సాంగ్స్కి 80 crores పెట్టారు, అంత పెట్టడం నాకు కూడా వేస్ట్ అనిపించింది. సాంగ్స్ బాగుంటాయి, మళ్ళీ దీనికి గట్టు రోల్ చేస్తారు చూడు. సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగలేదు. దానికి పెట్టిన బడ్జెట్ ఎక్కువైంది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ భయ. దీని కలెక్షన్ చెప్పాలంటే వచ్చే 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంది, అది గుర్తుపెట్టుకోండి.